నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పరకాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో అలరించిన విద్యార్థులు విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయుని శిక్షించాలి బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఉత్తమ సేవా అవార్డు తలసేమియా పేషెంట్లకు సాయం చేసినందుకు గుర్తింపుగా అవార్డు ఘనంగా సర్దాయ్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఆసిఫాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ బిట్స్ పాఠశాల యందు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలో అలరించారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉట్టి కొట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల
రాష్ట్రంలో దళిత విద్యార్థి మరణానికి కారణమైన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అన్నారు. విద్యార్థి మృతిని ఖండిస్తూ నకరేకల్ పట్టణ కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ భారతీయ విద్యా వ్యవస్థలో కుల మతాల వివక్షకు చోటు లేదని, ప్రభుత్వాలకు ఈ విద్యార్థి మరణం ఒక చెంపపెట్టని అన్నారు. ఆధిపత్య కులానికి చెందిన ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన కుండలోని నీళ్లు తాగినందుకు దళిత వర్గానికి చెందిన విద్యార్థి ఇంద్రకుమార్ మేఘ్వాల్ని విచక్షణారహితంగా కొట్టడంతో మరణించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పాఠశాలలో కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడి పిలుపునిచ్చారు. కరోనా సమయంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లకు తన పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమ సేవ అవార్డును అందుకున్నారు. 75 స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా 4 సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చల్లా తెలిపారు. ఒకే రోజు అత్యధికంగా 3,000కు పైగా బ్లడ్ యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను భారత రాష్ట్రపతి చేత అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ తాటికొండ రమేష్ సార్ ఇంకొక అవార్డు హైయెస్ట్ బ్లడ్ డోనర్ గా సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం వచ్చింది సార్ మీకు. దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మా పరకాల నియోజకవర్గ ప్రజలు నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రేమాభిమానాలు నియోజకవర్గ ప్రజలు పెంచుకున్నారు. నా బర్త్డే రోజు ఇప్పటికీ 4 సార్లు ఇచ్చారు. 4 సార్లు కూడా అవార్డు రావడం జరిగింది. రాష్ట్రపతి తోటి 3 సార్లు తీసుకోవడం జరిగింది. మొన్న జిల్లాలో తీసుకోవడం జరిగింది. మొన్న కూడా రాష్ట్రపతి అవార్డు వారే ఇచ్చారు. ఆ రోజు అనుకోకుండా మేము వెళ్ళలేకపోయాం. మొన్న ఇచ్చారు. చాలా సంతోషం. ఒక రకంగా చెప్పాలంటే కరోనా పీరియడ్లో కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ దొరకని టైంలో కూడా బ్లడ్ అందించడం జరిగింది. యువతను ప్రోత్సహిస్తూ ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి భయపడే రోజులలో రావడానికి అది తెలిసి కూడా ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. సార్, పరకాల నియోజకవర్గ ప్రజలు మీరు మంత్రి అయితే బాగుండదని అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నాకు అట్లాంటి ఆలోచన లేదండి. ఈ విధంగా సేవ చేస్తారు. దాంట్లో నా నియోజకవర్గ ప్రజలకు చేయాలనే ఆలోచన తప్ప నాకు వేరే ఏం ఆలోచన లేదు. సరే, ప్రజలు దీవించారు కాబట్టి వాళ్ళ రుణం తీసుకోవడం కొరకు నా శక్తి వచ్చిన మేరకు చేస్తాను. అదే నా సంతోషం. అదే మీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మీకు మంత్రి పదవి ఇస్తే కాదంటారా సార్? నాకు ఆశ లేదు అంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి ఉత్సవాలను తెలంగాణ రేణుకా ఎల్లమ్మ గౌడ్ చైతన్య ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. గౌడ చైతన్య ఐక్య సేవా సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు బండారి ఆంజనేయులు గౌడ్కు సర్దార్ పాపన్న చిత్రపటం బహుకరించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లాగౌడ్, పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజన యొక్క వాదాన్ని ముందుకు తీసుకొచ్చి బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఇటీ కార్యక్రమానికి మరి జిల్లా అధ్యక్షులని మరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాము. 12 కోటాలను కైవసం చేసుకుని చివరికి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన వీరుడు ఘనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని మేము చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. లక్షలాది మంది గౌడ కులస్తులున్న గౌడన్నలు అందరూ ఒకే తాటిపై ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే రాజ్యాధికారంలో సామాజిక న్యాయం సాధించుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. కాబట్టి గౌడన్నలు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ఐక్యవేదిక గౌడ చైతన్య సంఘం తరఫున నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మునుగోడులో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు 500 మంది తరలి వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాన్ బిలాల్, మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో 120 కార్లతో సభకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో PACS చైర్మన్ గంపా వెంకటేష్ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ జరుపుల దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జోగు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణానది ఉధృతి ఎక్కువ కావడంతో డిండి దుదింబి ప్రాజెక్టు ఉప్పొంగుతోంది. ప్రాజెక్టు యాత్రికులతో కలకలలాడుతోంది. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవార్ రామారావు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన టీంలకు బహుమతులను ప్రదానం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను నెహ్రూ నాయక్ పిలుపు మేరకు డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ నాయకులు డిఎస్ జగదీష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశం కోసం అనేక సేవలు చేశారని కొనియాడారు. ఎండ కొడుతుంది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మన డోర్నాల్ టౌన్లో వారి జయంతిని జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు మన భారతదేశంలో ఐటీ రంగాన్ని స్థాపించిండు, మళ్ళీ విమానాశ్రయాలను ఏర్పాటు చేసిండు, ఆధునిక పరికరాలు తయారు చేసిండు. విమాన సంస్థలలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ఏకైక నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఐటీ రంగాన్ని కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసి మన భారతదేశానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటట్టు చేసింది. వారికి ఈరోజు డోర్నాల్ మండలంలో మేము వారి జయంతి సందర్భంగా మేము జరుపుకోవడం జరిగింది. మరియు ఈ భారతదేశంలో ఐటీ రంగాన్ని కానీ విమానాశ్రయాలను కానీ రైల్వే శాఖను కానీ అన్ని రకాల్లో ఆరితేరి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన ఏకైక నాయకుడు కూడా మన రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ఆయన పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఐటీ సంస్థలు కానీ సెల్ ఫోన్లు కానీ విమానాశ్రయాలు కానీ నడుస్తున్నాయి. అందుకని ఈ సందర్భంగా ఇంకా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కరించి. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూఫ్ఖాన్పేట గ్రామంలోని సాయి శారదా విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు కృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. కోలాట నృత్యాలు, ఉట్టికొట్టుడు కార్యక్రమం పలువురిని ఎంతో ఆకట్టుకున్నాయి. స్కూల్ పేరు శ్రీ శారదా విద్యాలయం రూప్ఖాన్పేట్. మా ఊరిలో ప్రతి సంవత్సరం ఈ గోకులాష్టమిని జరపడం జరుగుతుంది. ఈ పిల్లల ఉత్సాహం కొరకు మరియు ఊళ్ళో ఉన్న పాపాలను తొలగకపోవడానికి అంత మంచి జరగాలని ఈ ప్రతి సంవత్సరం ఈ శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచడానికి మన స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సంస్కృతిని నెక్స్ట్ తరాలకు తెలియజేయడానికి మన ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఈ శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన స్కూల్ అభివృద్ధి జరగాలని ఈ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్లో జరపడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరకాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో అలరించిన విద్యార్థులు. విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయుని శిక్షించాలి, బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఉత్తమ సేవా అవార్డు, తలసేమియా పేషెంట్లకు సాయం చేసినందుకు గుర్తింపుగా అవార్డు. ఘనంగా సర్దాయ్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు, ఆసిఫాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.